महाकालिकाये नमः। ॐ श्री महाकालिकाये नमः। ॐ श्री महाकालिकाये नमः। ॐ श्री महाकालिकाये नमः। ॐ श्री महाकालिकाये नमः। గర్భగుడిలో సాయం సేవలకు పోలీస్ శాఖకు విజ్ఞప్తి. లైన్లు అధికంగా ఉన్నాయి. బోనాల లైను బాటా నుంచి మరియు రామ్ గోపాల్ పేట విచ్చేసినటువంటి బోనాల లైను అధికంగా ఉన్నది. దయచేసి త్వరగా భక్తులకి దర్శనం చేయించి महाकालिकाये नमः। ॐ श्री महाकालिकाये नमः। ప్రస్తుతం చూస్తున్నాము సీఎం రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ మహంకాళి ఆలయానికి చేరుకున్నారు. మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటున్న విజువల్స్ మనం టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం దగ్గర ప్రస్తుతం అంగరంగ వైభవంగా బోనాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఏటా కూడా ఎంతో అద్భుతంగా ఈ బోనాలు నిర్వహిస్తూ ఉంటారు. సో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఆలయానికి చేరుకున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉన్నారు మహంకాళి అమ్మవారికి. ఆ విజువల్స్ కూడా మనం ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తున్నాము. ఇక వైభవంగా సికింద్రాబాద్ మహంకాళి బోనాలు కొనసాగుతున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి బోనాలు సమర్పించుకోవడానికి అక్కడికి వస్తూ ఉంటారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా దాంట్లో భాగంగానే అమ్మవారిని దర్శించుకోవడానికి ఈరోజు ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి బోనాలు అంటే ఎంతో అంగరంగ వైభవంగా జరుపుతూ ఉంటారు. ప్రస్తుతం అక్కడికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము. సీఎం రేవంత్ రెడ్డికి ఆలయ పూజారులందరూ కూడా ఘన స్వాగతం పలుకుతూ ఉన్నారు. అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులందరూ కూడా తరలి వస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక సీఎం రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ మహంకాళి ఆలయానికి చేరుకుని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల కోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. లక్షలాది మంది తరలి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తులు సులభంగా అమ్మవారిని దర్శించుకునేందుకు వీలుగా క్యూ లైన్లను కూడా అక్కడ ఏర్పాటు చేశారు. బోనాలతో వచ్చే మహిళా భక్తుల కోసం ప్రత్యేకంగా అక్కడ 2 క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేశారు. సాధారణ భక్తుల దర్శనం కోసం 2 జనరల్ లైన్లు ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా. ఇక ప్రముఖులు విఐపీల కోసం మరో 2 క్యూ లైన్లను అక్కడ సిద్ధం చేశారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని అక్కడ పూజారులంతా కూడా హారతిస్తున్న దృశ్యాలు మనం టీవీ9 స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. ఇక సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి ఆలయానికి 200 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ఆలయంలో శక్తి స్వరూపిణి మహాకాళి అమ్మవారు కొలువై ఉండగా ఏటా ఆషాఢ మాసంలో జరిగే బోనాల జాతరకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. ఇక జాతర ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసులు కూడా అక్కడ పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాము. ఈ ఇయర్ కూడా అలానే చేశారు. ఆలయ ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం పోలీసులు అక్కడ అధికారులు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇక భక్తుల దాహార్తిని తీర్చేందుకు ప్రత్యేకంగా హైదరాబాద్ జలమండలి ఆధ్వర్యంలో 5 వాటర్ క్యాంపులను కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఇంకా మిగిలిన వసతులు కూడా ఏర్పాటు చేశారు. దాంతో పాటు అత్యవసరంగా వైద్య సేవల కోసం 3 మెడికల్ క్యాంపులు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. श्री महाकालिकाये नमः।
महाकालिकाये नमः। ॐ श्री महाकालिकाये नमः। ॐ श्री महाकालिकाये नमः। ॐ श्री महाकालिकाये नमः। రైట్, ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొన్నం కూడా ఉన్నారు. అండ్ అలాగే మహిళా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అక్కడ చేరుకున్నారు. వాళ్ళందరూ కూడా బోనం సమర్పించారు. అమ్మవారిని దర్శించుకుంటున్న విజువల్స్ మనం చూస్తున్నాము. అలాగే కేటీఆర్ కూడా అమ్మవారిని దర్శించుకున్నారు ఇంతకు ముందే. ఇక బోనాల కారణంగా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇవాళ రేపు కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రత్యేకంగా వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలు కూడా అక్కడ సూచించారు. ప్రస్తుతం తలసాని కూడా అక్కడ చేరుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని వెళ్తూ ఉన్నారు. అండ్ అలాగే రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుంటున్న విజువల్స్ కూడా మనం రైట్ సైడ్ బాక్స్ లో చూస్తూ ఉన్నాము. ప్రతి ఏటా కూడా ఉజ్జయిని అమ్మవారి బోనాలు అంటే ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు అందరూ కూడా. ముఖ్యంగా మహిళలైతే ప్రత్యేకంగా అమ్మవారికి బోనం తెచ్చి వాళ్ళు చెల్లించుకున్న మొక్కులన్నీ కూడా అమ్మవారికి చెప్పి బోనం సమర్పిస్తూ ఉంటారు. అండ్ అలాగే ఈ ఇయర్ కూడా అంతే అంగరంగ వైభవంగా అమ్మవారి బోనాల పండుగ జరుగుతూ ఉంది. ఇక తెలంగాణ అంటే ప్రత్యేకంగా ఉజ్జయిని అమ్మవారి బోనాలు అంటే ప్రతి ఒక్కరికి తెలిసింది. అందరూ కూడా అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. దాంట్లో భాగంగానే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రత్యేకంగా వచ్చి ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు. ప్రస్తుతం మహేష్ కుమార్ గౌడ్ కూడా వచ్చారు అక్కడికి. ఆయన కూడా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆయనతో పాటు తలసాని గారు ఉన్నారు. అండ్ మరోపక్క బాక్స్ లో చూస్తున్నాము సీఎం రేవంత్ రెడ్డి మొక్కులు చెల్లించుకుంటున్న దృశ్యాలు కూడా మరో పక్కన చూస్తూ ఉన్నాము. అండ్ కేటీఆర్ కూడా ఇంతకు ముందే వచ్చారు. అండ్ అలాగే ప్రస్తుతం రేవంత్ రెడ్డితో పాటు పొన్నం ఉన్నారు. అందరూ కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. श्री महाकालिकाये नमः। ॐ 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 श्री महाकालिकाये नमः। రైట్, సీఎం రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ మహంకాళి ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. సీఎంతో పాటు తలసాని ఉన్నారు, కొండా సురేఖ ఉన్నారు, పొన్నం అందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డితో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని అక్కడి నుంచి వెళ్తున్న దృశ్యాలు మనం ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. ప్రత్యేకంగా అమ్మవారికి పూజలు నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. అండ్ ఇంతకు ముందే కేటీఆర్ కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల కోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లే చేసింది. లక్షలాది మంది తరలి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. అండ్ అలాగే అమ్మవారిని సులభంగా దర్శించుకునేందుకు వీలుగా క్యూ లైన్లను కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఎవరికి వారు బోనాలు తీసుకొచ్చే వాళ్ళకి దర్శించుకునేందుకు వాళ్ళకి ప్రత్యేకంగా క్యూ లైన్ ఏర్పాటు చేశారు. విఐపీల కోసం ప్రత్యేకంగా క్యూ లైన్ ఏర్పాటు చేశారు. అందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా
అన్ని ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని బయటకు వచ్చి అక్కడ మొక్కులు చెల్లించుకుంటున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. ఆయనతో పాటు పొన్నం కూడా కుటుంబ సభ్యులతో వచ్చారు అండ్ అలాగే తలసాని కూడా మాట్లాడుతున్న దృశ్యాలు చూస్తున్నాము. మంత్రి కొండా సురేఖ కూడా బోనం ఎత్తుకుని అమ్మవారికి సమర్పించారు. ఇంతకు ముందే श्री महाकालिकाये नमः। ఓం శ్రీ ప్రస్తుతం లైవ్ లో చూస్తున్నాము. మహంకాళి ఆలయం దగ్గర అందరూ వచ్చి బోనాలు సమర్పించుకుంటూ ఉన్నారు. మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి బొట్టు పెట్టి అక్కడి నుంచి దర్శనం చేసుకుని వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి బయలుదేరిన దృశ్యాలు మనం చూస్తున్నాము. మంత్రి పొన్నం ఉన్నారు, తలసాని ఉన్నారు, కొండా సురేఖ అందరూ కలిసి వచ్చి అమ్మవారికి బోనం సమర్పించి కుటుంబ సభ్యులతో వచ్చి బోనం సమర్పించి అక్కడి నుంచి దర్శనం చేసుకుని ప్రత్యేకంగా పూజలు నిర్వహించి అక్కడి నుంచి వెళ్తున్న దృశ్యాలు మనం ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తున్నాము. సాధారణ భక్తుల కోసం చాలా ప్రత్యేకంగా కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా మహంకాళి ఉజ్జయిని అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి. श्री महाकालिका